అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా ప్రియసఖి 31వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. అప్పటిదాకా చరణ్ చూసి నవ్వుతున్న దీపు సూర్య అక్కడికి రావడం చూసి తన నవ్వుని ఆపేసి తన వైపే అలా చూస్తూ ఉండిపోతుంది. తననే చూస్తున్న దీపుని చూసి బావ అంతలా అడుగుతుంటే ఇవ్వవేంట్రా, ఇవ్వు అని అంటాడు సూర్య. సడన్గా సూర్య వాయిస్ వినపడేసరికి అప్పటిదాకా గోల చేస్తున్న చరణ్ టక్కున తల తిప్పి వెనకాలే ఉన్న సూర్యని చూసి బిగుసుకుపోతాడు. తన మాటలు విని కూడా అలానే చూస్తూ ఉన్న దీపుని చూసి బావా అది మొహమాట పడుతున్నట్టుంది, కానీ ఈసారికి నేను ఇస్తా తీసుకో అంటాడు. సూర్య తన స్లీవ్స్ని వెనక్కి మడుస్తూ సూర్య మాటలకు తేరుకొని తను ఏమంటున్నాడో అర్థమై లేచి నిలబడి ఆహా ఇప్పుడు నేను మనసు మార్చుకున్నాను, నాకేం వద్దు అని అంటాడు చరణ్. సూర్య ఉన్న పొజిషన్ చూసి గుటకలు మింగుతూ అరే ఇప్పటిదాకా కావాలి కావాలి అని గొడవ చేసి తీరా ఇప్పుడు ఇస్తానంటే వద్దంటావేంటి బావా, ఏం పర్లేదుదా, నువ్వు నీ ఎదో మొహమాటం అంటాడు సూర్య చరణ్ దగ్గరగా వస్తూ. చెప్పానుగా ఇప్పుడు మనసు మార్చుకున్నానని, నాకేం వద్దు, నేను హాస్పిటల్కి వెళ్ళాలి, టైం అవుతోంది అంటూ కిందకి వెళ్ళటానికి వెనక్కి తిరుగుతాడు చరణ్. వెంటనే తన షర్ట్ కాలర్ పట్టుకొని ఆపుతూ అరే ఎందుకు బావ అంత కంగారు, నేను పంపిస్తాగా నిన్ను హాస్పిటల్కి అంటాడు సూర్య చరణ్ని చూస్తూ నీ కూడా అర్థంతో. సూర్య మాటల్లో తేడా తనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటే సూర్యకి చక్కిలిగిలి పెట్టి తను వదలగానే దూరం పారిపోయి నాకు తెలుసు బాబా నువ్వు నన్ను హాస్పిటల్కి ఎలా పంపిస్తావో, కానీ నేను పేషెంట్గా వెళ్ళాలనుకోవట్లేదు, డాక్టర్గానే వెళ్ళాలనుకుంటున్నా, కాబట్టి నేను నీకు దొరకనని నవ్వుతూ కిందకి పరిగెడతారు చరణ్ వెళ్ళగానే సూర్య దీపు వైపు చూడటంతో తడబడుతూనే నేను వెళ్ళాలి, టైం, కాలేజ్ అని ఏదేదో చెప్పేసి అక్కడి నుంచి కిందకి పరిగెడుతుంది దీపు. చరణ్ దీపులు వెళ్ళిపోగానే అందరూ సూర్య దగ్గరికే వస్తారు నవ్వుతూ చేతులు కట్టుకొని. వాళ్ళని చూస్తూ హిహి అని వెక్కిరించి ఇకిలించుకుంటూ ఇక్కడే ఉంటారా, లేక ఆఫీస్కి వెళ్ళే ఉద్దేశం ఏమైనా ఉందా అని అంటాడు సూర్య సీరియస్గా. అమ్మో బావ కోపం చూస్తూ ఉంటే చరణన్నకు పడాల్సిన తడి మనకు పడేటట్టుంది, పదండ్రా పోదాం అని అంటూ కిందకి వాళ్ళందరితో పాటుగా పరిగెత్తాడు కిరణ్ కూడా వాళ్ళతో కలిసి. ధన్వి మాత్రం అలాని నుంచొని సూర్యనే చూస్తూ ఉంటే నువ్వేంటి వెళ్లకుండా ఇంకా ఇక్కడే నుంచొని చూస్తున్నావు అని అంటాడు సూర్య. నేను వాళ్ళలాగా మీకు భయపడే రకాన్ని కాదులే అని అంటుంది ధన్వి బింకంగా. అలా అంటున్న ధన్వి వైపు సైడ్ స్మైల్ ఇచ్చి అదోలా చూస్తూ ఆహా అవునా భయపడవా అని అంటూ తన దగ్గరగా వెళ్తూ ఉంటే అప్పటిదాకా బెట్టుగా నిలబడ్డ ధన్వి సూర్య ఏం చెయ్యాలనుకుంటున్నాడో అర్థమై లేదు నేనేం భయపడటం లేదు, కానీ ఆఫీస్ టైం అయిపోతుంది అందుకే వెళ్తున్నా, మీకు భయపడి కాదు అంటూ సూర్యకి దొరకకుండా కిందకి పారిపోతుంది ధన్వి. వెళ్తున్న ధన్వినే చూసి నవ్వుకుంటూ తను కూడా కిందకి వెళ్తాడు. వీళ్ళు వచ్చేసరికి పెద్దవాళ్ళందరూ హాల్లో కూర్చొని కాఫీలు తాగుతూ ఉంటారు. మధు దీపులు రెడీ అవ్వడానికి వెళ్ళిపోతే కిరణ్, కృష్ణ, అను, మాన్సీలు ఇంటికి వెళ్తామని చెప్పి వెళ్ళిపోతారు. దీపు, మధు, మిహిర్, సూర్య, ధన్వి అందరూ రెడీ అవ్వడానికి వెళ్తారు. వాళ్ళందరూ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి సాహితీ గారు, సౌజన్య గారు బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తారు. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. తన రూమ్లో బెడ్ మీద కూర్చొని నిన్న నైట్ తన ఇన్ఫార్మర్ పంపిన ఫొటోస్ని ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి చూస్తూ ఉంటుంది స్నేహ. అందులో చరణ్ తన ఫ్యామిలీతో హ్యాపీగా నవ్వుతూ ఉన్న పిక్స్, గుళ్ళో చరణ్కి దీపు బొట్టు పెడుతున్నప్పుడు ఇద్దరు పక్కపక్కనే కూర్చొని నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్న మూమెంట్స్, నైట్ ఫ్యామిలీ అంతా కూడా టెర్రస్ పైన అలా కూర్చొని సరదాగా గడిపిన మూమెంట్స్, చరణ్ దీపులు ఇద్దరూ కూడా కలిసి డ్యాన్స్ చేస్తున్నప్పటి మూమెంట్స్ అన్నిటినీ కూడా కోపంగా చూస్తూ ఉంటుంది స్నేహ. ఈలోపు పక్కనే ఉన్న తన ఫోన్ రింగ్ అవుతుంది. ఆ ఫొటోస్ వైపు నుంచి తన చూపు తిప్పకుండానే పక్కన ఉన్న ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేసి హలో అంటుంది. హలో మేడం, ఫొటోస్ వచ్చాయా అని అడుగుతాడు ఇన్ఫార్మర్. వచ్చాయి అంటుంది స్నేహ. వాటినే మళ్ళీ చూస్తూ మేడం, చరణ్ సార్ పక్కన ఉన్న అమ్మాయి పేరు దీపిక, భరద్వాజ్ కంపెనీస్ ప్రెసిడెంట్, CEO సూర్యతేజకి చెల్లెలు, కాలేజ్లో MBBS ఫైనల్ ఇయర్ చదువుతోంది, ఎగ్జామ్స్ అయిపోగానే కొన్ని రోజుల్లోని హాస్పిటల్స్లో అసిస్టెంట్ డాక్టర్గా జాయిన్ అవ్వబోతోంది అని తను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్నేహకు చెప్తాడు. అతను చెప్పిందంతా విన్ని తను సూర్యతేజ సిస్టరా, ఆ అమ్మాయి చరణ్తో ఎందుకుంది అని అడుగుతుంది స్నేహ ఆశ్చర్యంగా. ఎందుకంటే చరణ్ సార్ వాళ్ళ సిస్టర్ని సూర్యతేజ పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు వాళ్ళ రిలేటివ్సే కదా, అందుకే తనతో ఉందేమో. నిన్న వాళ్ళ ఇంట్లో ఏదో చిన్న ఫంక్షన్ కూడా జరిగింది, అందరూ కలిసి అక్కడే ఉన్నారు. ఇంకోటి మేడం, వాళ్ళిద్దరూ కూడా లవ్లో ఉన్నట్టున్నారు, నిన్న వాళ్ళ క్లోజ్నెస్ చూస్తే నాకు అలా అనిపించింది, బహుశా ఇంట్లో కూడా ఏ అబ్జెక్షన్ లేదనుకుంటా అని అంటాడు అతను చెప్పేదంతా విని ఏదో ఆలోచిస్తూ ఓకే, నువ్వు మాత్రం తనకి తెలియకుండా ఆ అమ్మాయిని అబ్జర్వ్ చేస్తూ ఉండు అని కాల్ కట్ చేస్తుంది స్నేహ. చేతిలోని ఫోన్ని బెడ్ పైన పడేసి చరణ్ దీపు నవ్వుతూ ఉన్న ఫోటోని చూస్తూ ఇన్నేళ్లుగా నేను నీ వెంట పడుతూ ఉంటే నన్ను పట్టించుకోకుండా దాని వెంట తిరుగుతున్నావా, నీ పక్కన నేను ఉండాల్సిన ప్లేసెస్లో అదే ఉంటే నాకెంత బాధగా ఉంటుందో
తెలుసా నీకు, చూపిస్తా, ఆ బాధను నీకు కూడా రుచి చూపిస్తా అని దీపు ఫోటోని జూమ్ చేసి చూస్తూ, ఈ అమ్మాయి ఉండబట్టే కదా నన్ను కాదంటున్నావు, అసలు తనని నీకు దూరం చేస్తే అప్పుడు నీకు నేను తప్ప వేరే ఆప్షనే ఉండదు, ఉండనివ్వను కూడా అని అంటూ దీపు పిక్పై రెడ్ కలర్తో పిచ్చి పిచ్చిగా మార్కింగ్ చేస్తూ రాక్షసంగా నవ్వుతూ ఉంటుంది స్నేహ. చరణ్ హాస్పిటల్కి వెళ్ళి ముందుగా అపాయింట్మెంట్ తీసుకున్న పేషెంట్స్ని చెక్ చేసి తర్వాత రౌండ్స్కి వెళ్తాడు. అక్కడ పేషెంట్స్ని కూడా చెక్ చేసి తిరిగి తన క్యాబిన్లోకి వెళ్తూ ఉండగా పక్కన రూమ్లో నుంచి ఎవరివో మాటలు లీలగా వినిపిస్తూ ఉండడంతో ఆ రూమ్ విండో దగ్గర నుంచొని లోపలికి చూస్తాడు. అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరో కనపడటం లేదు, కానీ వాళ్ళ మాటలు వినబడుతూ ఉండడంతో అక్కడే నిలబడి వింటూ ఉంటాడు. కాసేపటికి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థమవగానే షాక్లో అలానే ఉండిపోతాడు చరణ్. 5 నిమిషాల తర్వాత రూమ్ డోర్ ఓపెన్ అయిన సౌండ్ రావడంతో ఎవరో బయటకు వస్తున్నారని అర్థమై అటు పక్కగా ఉన్న గోడ వెనక్కి వెళ్ళిపోతాడు. ఆ రూమ్లో నుంచి ముందుగా 3 ఫారినర్స్ బయటికి వెళ్తారు. చరణ్ వాళ్ళని చూసి ఓహ్ వీలైన ఆ పార్ట్నర్స్ అనుకొని ఎందుకైనా మంచిదని తన పాకెట్లోని తన ఫోన్ తీసుకొని గోడ చాటు నుంచే వాళ్ళని ఆ ఫొటోస్ తీసుకుంటాడు. కాసేపటికి ఆ రూమ్ డోర్ దగ్గర ఇంకో 2 వ్యక్తుల నుంచొని కనిపిస్తారు. కానీ వాళ్ళు ఆ ఫారినర్స్ వైపు ఫేస్ చేసి ఉండడంతో ఎవరన్నది చరణ్కి కనిపించడం లేదు. వాళ్ళు అటు తిరిగి ఉన్నారు, ఎవరో తెలియటం లేదే, ఇటు తిరిగితే బాగుండు అనుకుంటూ ఉండగా వాళ్ళకి ఆ ఫారినర్స్ షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళలా వెళ్ళగానే అక్కడే ఉన్న ఇంకో 2 వ్యక్తులు కాసేపు ఏదో మాట్లాడుకొని ఫోన్ తీసుకొని ఎవరికో కాల్ చేస్తారు. అవతల వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయగానే ఆ వ్యక్తితో ఏదో మాట్లాడుతూ వెనక్కి తిరుగుతారు. ఆ ఇద్దరు అప్పటిదాకా వాళ్ళ ఫేసులు చూడటానికి వెయిట్ చేస్తున్న చరణ్ వాళ్ళు ఇటువైపు తిరగగానే కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా వాళ్ళనే చూస్తూ రామ్, కిషోర్ అని అప్రయత్నంగానే వాళ్ళ పేర్లు పలుకుతాడు చరణ్. వాళ్ళు కాల్ మాట్లాడుతూ ఇటువైపుకే రావడం చూసి వెంటనే చరణ్ పక్కనే ఉన్న రూమ్లోకి వెళ్ళిపోతాడు. వాళ్ళు ఆ రూమ్ దాటి వెళ్ళగానే చరణ్ అక్కడి నుంచి బయటకు వచ్చి వెనుక నుంచొని వాళ్ళనే చూస్తూ ఇదంతా చేస్తుంది వీరా అనుకుంటూ కానీ వాళ్ళు ఈ హాస్పిటల్లో పనిచేసే నాలాంటి డాక్టర్స్, వాళ్ళు ఇలా ఎలా చేయగలరు, ఈ విషయం బయటపడితే వాళ్ళ జాబ్ రిస్క్లో పడుతుంది కాబట్టి వాళ్ళు అంత ధైర్యం చేయరు, దీని వెనుక ఇంకెవరో ఉన్నారు, వాళ్ళే వీళ్ళకి ఏదో ఆశ చూపించి ఇలాంటి వాటికి వాడుకుంటున్నారనిపిస్తోంది, కానీ వాళ్ళు ఎవరో ఎలా తెలుస్తుంది, వీళ్ళకి అనుమానం రాకుండా వీళ్ళ చేత ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలుసుకోవాలి, దానికంటే ముందుగా ఇప్పుడు వీళ్ళు చేసుకున్న ఈ డీల్ని జరగనివ్వకుండా చూడాలి, ఇది గనక జరిగితే అనవసరంగా కొన్ని వందల మంది అమాయక ప్రజల ప్రాణాలు వీళ్ళ ధనదాహానికి బలైపోతాయి, లేదు అలా జరగటానికి వీల్లేదు, ఏదో ఒకటి చేసి ఈ డీల్ జరగనివ్వకుండా ఆపాలి, కానీ ఎలా అని ఆలోచిస్తూ ఉన్న చరణ్ భుజంపై ఎవరితో చెయ్యి వేయడంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తాడు. సూర్య, ధన్వి, మిహిర్ 3 ఆఫీస్కి చేరుకుంటారు. అప్పుడే కృష్ణ, కిరణ్, అను, మాన్సీలు కూడా వచ్చి కార్ దగ్గర నుంచున్న వీళ్ళని చూసి వాళ్ళ బైక్ పార్క్ చేసుకొని వీళ్ళ దగ్గరికి వస్తారు. ధన్వి వాళ్ళని చూసి ఏంట్రా అలా చెప్పకుండా వెళ్ళిపోయారు, నాకు అక్కడే ఫ్రెష్ అయ్యి ఈ ఆఫీస్కి రాకుండా మళ్ళీ ఎందుకు ఇంటికి వెళ్ళడం అని అంటుంది ధన్వి. మేము ఎక్స్ట్రా డ్రెస్సెస్ తెచ్చుకోలేదే, అందుకే ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాము, ఎటు ఇక్కడ కలుస్తాం కదా నీకు చెప్పలేదంటున్నాను. సర్లే అని ధన్వి ఏదో చెప్పబోతూ ఉంటే వాళ్ళందరూ వింటూ ఉంటారు. వాళ్ళ డీప్ డిస్కషన్లో ఉండడం చూసి సూర్య పక్క నుంచి మిహిర్ మెల్లగా మాన్సి పక్కకి తిరిగి జరిగి తన చేయి పట్టుకొని నాకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయావేంటి అంటాడు చిన్నగా, తనకి మాత్రమే వినిపించేలా. ఇలా ప్రపోజ్ చేశాడో లేదో అప్పుడే ధైర్యం వచ్చేసింది మిహిర్ బాబుకి. మిహిర్ చేయి పట్టుకోవడంతో ఎవరైనా చూస్తారేమో అని భయపడుతూ మిహిర్ సార్ నా చేయి వదలండి, ఎవరైనా చూస్తారంటుంది. మాన్సి కంగారుగా చుట్టూ చూస్తూ వాళ్ళు మాటల్లో బిజీగా ఉన్నారులే, కానీ ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక మన ఆఫీస్ ఎదురుగా ఉన్న కాఫీ షాప్లో నువ్వు వెయిట్ చేయి, నేను వచ్చేంత వరకు అని అంటాడు. మిహిర్ మాన్సీని చూసి నవ్వుతూ అమ్మో నేను రాను, ఎవరికైనా చూస్తే మనల్ని ఏమనుకుంటారు అని అంటుంది భయంగా. ఉష్ అబ్బా ఈ అందరూ చూస్తారు అని ఈ గోలేంటే తల్లి, ఏం కాదులే నేను మేనేజ్ చేస్తాను కదా అని అంటాడు మిహిర్ చిన్నగా. అయినా సరే వద్దు మిహిర్ సార్, నేను రోజు అను వాళ్ళతో కలిసే కదా వెళ్తాను, ఇవాళ రాను అంటే వాళ్ళకు కూడా అనుమానం వస్తుంది, పైగా ఎందుకు రావంటే ఏం చెప్పాలి, ఈ రిస్క్ అంత అవసరమా, అందుకే నేను రానంటుంది మాన్సి తెగేసి చెప్తూ. మాన్సి మాటలకి ఫేస్ డల్గా పెట్టుకొని ఏదో నీతో కలిసి సరదాగా ఈవినింగ్ మూవీకి వెళ్దామని ప్లాన్ చేసుకుంటే పాపం ఫస్ట్ టైం అడిగాను కదా అని నన్ను కన్సర్న్ కూడా లేకుండా రానని మొహం మీదే చెప్పేస్తావా అని అంటాడు మిహిర్. అలా అంటున్నప్పుడు మిహిర్ ఫేస్ చూసి నోటికి చెయ్యి అడ్డం పెట్టుకొని చిన్నగా నవ్వుతుంది మాన్సి నవ్వడం చూసి ఉడుక్కుంటూ సరే ఇంతకీ నీ ప్రాబ్లం వాళ్ళు అడిగితే ఏం చెప్పాలని అంతే కదా అని అంటాడు సీరియస్గా. సడన్గా అలా సీరియస్ అయిన మిహిర్ని ఫేస్ చూసి భయపడిపోతూ చిన్నగా తలుపుతుంది మాన్సి. అయితే వాళ్ళని నేను మేనేజ్ చేస్తాను, అప్పుడు నీకేం ప్రాబ్లం లేదుగా అని అంటాడు మిహిర్. అదే సీరియస్ టోన్ని మెయింటైన్ చేస్తూ ఆ మాటలకు భయపడి చిన్నగా అంటుంది మాన్సి.
ఈలోపు ధన్వి ఆఫీసులోకి వెళ్దాం అనడంతో మాన్సి కూడా వాళ్ళతో కలిసి లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్తున్న మాన్సిని చూసి నవ్వుకుంటూ చచ్చింది గొర్రె, లేకపోతే నార్మల్గా అడిగితే రాను అని అంటుందా? మాటల్లో కాస్త సీరియస్నెస్ని తగిలించేసరికి ఇప్పుడు వస్తానంటోంది. అయితే నువ్వు అమ్మ బుజ్జి అని రిక్వెస్ట్ చేస్తే వినే రకం కాదన్నమాట. నీకు ఈ స్టైలే కరెక్ట్ అనుకుంటూ సూర్యతో కలిసి ఆఫీస్ లోపలికి వెళ్ళిపోతాడు మిహిర్. కానీ తనకు తెలియదు ఏంటంటే మాన్సీతో మాట్లాడడం దగ్గర నుంచి తనను బెదిరించి బయటకు వెళ్ళడానికి ఒప్పించడం వరకు అంతా కూడా 2 కళ్ళు క్లియర్గా అబ్జర్వ్ చేశాయని. అప్పటికే టైం అయిపోవడంతో అందరూ తమ తమ సీట్స్లో కూర్చొని వర్క్ స్టార్ట్ చేస్తారు. కాసేపటికి సూర్య ట్రైనర్ టీమ్ మెంబర్స్ అందరినీ కూడా మీటింగ్ హాల్కి రమ్మంటాడు తన లీడ్స్తో సహా. సూర్య సడన్గా ఈ మీటింగ్ ఎందుకు అరేంజ్ చేశాడో అర్థం కాక కన్ఫ్యూజన్ స్టేటస్తో మీటింగ్ హాల్కి వెళ్తారు స్టాఫ్ అంతా. వీళ్ళంతా వెళ్ళిన కాసేపటికి చాలా కోపంగా, ఎంతలా అంటే తన ఫేస్ కళ్ళు మొత్తం కోపంతో ఎర్రగా మారిపోయాయి. అంత కోపంగా డోర్ తీసుకొని లోపలికి వస్తున్నాడు సూర్య. ఎంటర్ అవడమే కోపంగా అందరినీ సీరియస్గా చూస్తూ వస్తున్న సూర్యని చూసి స్టాఫ్ అంతా కూడా భయంతో వణికిపోతున్నారు. సూర్య తన చైర్ దగ్గరికి వచ్చి స్టాఫ్ అందరి వైపు కోపంగా చూస్తూ తన చేతిలోని ఫైల్ని కోపంగా టేబుల్ మీదకి విసిరేస్తాడు. అందరూ ఆ ఫైల్ వైపే, సూర్య వైపే అయోమయంగా చూస్తూ ఉంటే ఈ ఫైల్ని ఎవరు రెడీ చేశారని అడుగుతాడు సూర్య గంభీరంగా. అందరూ సూర్య వాయిస్లోని బేస్కి భయపడుతూ ఉంటే ధన్వి మెల్లిగా ముందుకొచ్చి టేబుల్ మీద ఉన్న ఫైల్ని చేతిలోకి తీసుకొని మెల్లిగా తలపైకెత్తి సూర్యని చూస్తూ, సార్ ఈ ఫైల్ని రెడీ చేసింది నేనే అని అంటుంది వణికే గొంతుతో. ఆ మాటకి సూర్య చివాలన తల తిప్పి ధన్వి కళ్ళలోకి చూస్తాడు. ధన్వి తన కళలోని భావాలు సూర్యకి తెలియనివ్వకుండా తలదించుకొని అవును నేనే ప్రిపేర్ చేశానంటుంది. సూర్య ధన్వి వైపు సీరియస్గా చూస్తూ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సూర్య చూపులని భావం తనకి తెలుస్తూ ఉంటే బాధగా ఫైల్ తీసుకొని తన ప్లేస్కి వెళ్ళిపోతుంది ధన్వి. సూర్య కోపాన్ని చూసి ధన్విని తిడతాడు అని ఎక్స్పెక్ట్ చేసిన ఒకరు మాత్రం అంత కష్టపడి ప్లాన్ చేస్తే ఏంటి ఇలా జరిగింది అని మొత్తంగా ఫ్రస్ట్రేట్ అయిపోతూ సీరియస్గా ధన్వి వైపే చూస్తూ తన ప్లేస్కి వెళ్ళిపోతారు. ధన్వి మళ్ళీ సిస్టమ్ ముందు కూర్చొని ఆ ఫైల్లోని తప్పులన్నింటినీ కరెక్ట్ చేస్తూ ఉంటుంది. కాసేపటికి మొత్తం కూడా కరెక్ట్ చేసుకొని ఆ ఫైల్ తీసుకొని సూర్య క్యాబిన్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి మే కమిన్ సార్ అని అడుగుతుంది. తన చైర్లో కూర్చొని ఏదో కాల్ మాట్లాడుతూ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న సూర్య ధన్వి పిలుపుకి తల తిప్పి డోర్ వైపు చూసి తనని పట్టించుకోకుండా మళ్ళీ తన వర్క్ తను చూసుకుంటుంటాడు. తనని చూసి కూడా పట్టించుకొని సూర్యని చూసి అబ్బో హాట్గా ఉన్నట్టున్నారుగా మా శ్రీవారు అనుకుంటూ లోపలికి వచ్చి సూర్య ఎదురుగా నుంచుంటుంది ధన్వి. ఆ విషయం సూర్యకి తెలుస్తున్నా ఏం పట్టించుకోకుండా కాల్ మాట్లాడి పెట్టేసి తన వర్క్ తను చూసుకుంటూ ఉంటాడు. కాసేపు వెయిట్ చేసి అయినా కూడా సూర్య తనను పట్టించుకోకపోవడంతో అలాగే విసుగొచ్చేసి సూర్య చేతిని తనకు అనుకూలంగా తిప్పుకొని సూర్య ఒళ్ళో కూర్చొని తన మెడ చుట్టూ చేతులు వేసి ఇంకా ఎంతసేపు ఇలా ఉంటారు సూర్య గారు అంటుంది. తన మొహంలోకే చూస్తూ ధన్వి చేతులను విడిపించుకొని మళ్ళీ ల్యాప్టాప్ వైపు చూస్తూ నాకు చాలా పనుంది నువ్వు వెళ్ళు ఇక్కడ నుంచి అని అంటాడు సూర్య సీరియస్గా. అవునా పనుందా? అరే సరే అయితే మీరు కోపంలో ఉన్నారు కదా మీకేమైనా ఇచ్చి కూల్ చేద్దాం అనుకున్నా అని సాగదీస్తూ వద్దన్న మాట అయితే అంటుంది లోపలే నవ్వుకుంటూ. ధన్వి అలా అనేసరికి సూర్య కాస్త మిల్ట్ అయినా అది తనకి కనపడినివ్వకుండా నాకేం వద్దు అని అంటాడు ధన్వి వైపు చూడకుండా బెంకంగా. సర్లే అయితే ఇంకా ఎందుకు ఇక్కడ నేను వెళ్తానులే అని అంటూ సూర్య వడిలో నుంచి లేవబోతుంది ధన్విని లేవనివ్వకుండా తన నడుం చుట్టూ చేతులు వేసి మళ్ళీ కూర్చోపెట్టుకొని వద్దంటే అలా వెళ్ళిపోవడమేనా బతిమలాడక్కర్లేదా అని అంటాడు సూర్య ధన్వి కళలోకి చూస్తూ. మీరేగా వద్దన్నారు మళ్ళీ ఎక్కువ విసిగిస్తే తిడతారేమోనని వెళ్ళిపోతున్నా అని అంటుంది ధన్వి లోపలే నవ్వుకుంటూ. నేను నిన్ను తిట్టడం అది జరిగే పనేనా అంటాడు సూర్య నవ్వుతూ. అది ఇందాకే అర్థమైంది. అంత కోపంగా ఉన్న మీరు ఆ ఫైల్ రెడీ చేసేది నేనే అని చెప్పగానే నన్ను ఏమనుకుంటా వెళ్ళిపోయారు కదా అని అంటుంది ప్రేమగా సూర్య కళలోకి చూస్తూ. నేను ఏమీ అనలేను బంగారం, ఆ విషయం నీకు కూడా తెలుసు, అందుకేగా ఎవరో చేసిన తప్పుని నీ మీద వేసుకున్నావంటాడు సూర్య ధన్వి వైపు షార్ప్గా చూస్తూ. ఆ విషయం మీకెలా తెలుసు అంటుంది సూర్యని ఆశ్చర్యంగా చూస్తూ. నీ గురించి నాకు కాక ఇంకెవరికి తెలుస్తుందే? అప్పుడు నా కోపాన్ని చూసి ఎవరినైనా పనిష్ చేస్తానేమోనని ఆ తప్పుని నీ మీద వేసుకున్నావు అంతేగా అంటాడు సూర్య. తెలిసి కూడా ఇప్పటి వరకు నా మీద ఎందుకు కోపంగా ఉన్నారు అంటుంది ధన్వి. నేను కోపంగా ఉన్నది నువ్వు చెప్పింది నమ్మి కాదు, అనవసరంగా అర్హత లేని వాళ్ళపై జాలి చూపిస్తున్నావని. ఇది అవకాశంగా తీసుకొని వాళ్ళు ఇంకా తప్పులు చేసే ఛాన్స్ ఉంది కదా, అందుకే నేను ఇలా ఉంటే ఇంకోసారి నువ్వు వేరే వాళ్ళ తప్పులు నెత్తి మీద వేసుకోకుండా ఉంటావని అర్థమైందా అని అంటాడు సూర్య. కానీ ఆ ఫైల్ని రెడీ చేసింది నేనే, కాకపోతే కోడింగ్ ఎలా మారిందో అర్థం కావడం లేదు అని అంటుంది ధన్వి. అది ఎవరి పనో తెలిసినా సూర్యకి చెప్పడం ఇష్టం లేక సరే ఇంకా వదిలేయి, కానీ నెక్స్ట్ టైం నుంచి కాస్త జాగ్రత్తగా ఉండంటాడు సూర్య. సరే సూర్య గారికి నేను వెళ్తాను, ఇప్పటికే చాలా సేపు అయింది నేను వచ్చేసి అని అంటుంది ధన్వి. అదేంటి
ఇందాకేదో ఇస్తా అన్నావు, ఇవ్వకుండా వెళ్ళిపోతే ఎలా అంటాడు సూర్య చిలిపిగా నవ్వుతూ. సూర్య కొంటె చూపులు తాళలేక తల పక్కకు తిప్పుకొని, ఇందాకటి కంటే మీరు కోపంగా ఉన్నారని అలా అన్నాను. ఇప్పుడు మీ కోపం పోయింది కదా, ఇంకా అవసరం లేదులే అని అంటుంది ధన్వి. ధన్వి చిన్ పట్టుకుని తన వైపు తిప్పుకొని తన కళ్ళలోకి చూసి నవ్వుతూ, సర్లే నువ్వు నాకు మళ్ళీ కోపం వచ్చినప్పుడు ఇద్దువు కానీ ఇప్పుడు నేను తీసుకుంటాను అని తనని మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తన పెదవులని బంధించేస్తాడు సూర్య. వెళ్తున్న రామ్ కిషోర్ల వైపు చూస్తూ, లేదు ఇన్నేళ్ల నుంచి ఎవరికి సుమంత కూడా అనుమానం రాకుండా ఈ పనిని వీళ్ళిద్దరైతే చేయలేరు. వీళ్ళ వెనుకుండి వీళ్ళ చేత ఈ కథనంతా నడిపిస్తున్న సూత్రధారి వేరెవరో ఉన్నారు. వీళ్ళు కేవలం వాళ్ళ చేతిలో కీలు బొమ్మలు మాత్రమే. అసలు దీనంతటికీ కారకులైన వాళ్ళెవరో ఎలా తెలుసుకోవడం అని పరధ్యానంగా ఆలోచిస్తూ ఉన్న చరణ్ భుజంపై ఎవరితో చెయ్యి పడటంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తాడు చరణ్. అక్కడ తనని నవ్వుతూ చూస్తూ ఉన్న స్నేహ కనిపించేసరికి అసలే వాళ్ళ ఆలోచనలతో చిరాగ్గా ఉన్న చరణ్కి ఒక్కసారిగా తిక్క వచ్చేసి స్నేహని కోపంగా చూస్తూ, ఏయ్ ఏం కావాలి నీకు, ఒకసారి చెప్తే అర్థం కదా, నాకు నీపై అలాంటి ఒపీనియన్ లేదన్నా సరే ఊరికే ఎందుకు నా వెంటపడి ఇలా నా ప్రాణాలు తీస్తున్నావు అని తనపై అరిచేస్తాడు చరణ్. స్నేహ ఏదో చెప్పేలోపుగానే డీన్ అక్కడికి వచ్చి, గుడ్ మార్నింగ్ మిస్టర్ చరణ్ అంటారు. ఆయన చూసి స్నేహ సైలెంట్ అయిపోతే చరణ్ తన కోపాన్ని తగ్గించుకొని, గుడ్ మార్నింగ్ సార్ అని అంటాడు బలవంతంగా నవ్వుతూ. ఆయన చిన్నగా స్మైల్ చేసి స్నేహ వైపు చేయి చూపిస్తూ, షీఈస్ డాక్టర్ స్నేహ వర్మ, ఇవాళ మన హాస్పిటల్లో గైనకాలజిస్ట్గా జాయిన్ అయ్యింది. నీకు తెలుసా, తను కెనడాలోని హాస్పిటల్స్లో టాప్ మోస్ట్ గైనిక్ సర్జన్గా వర్క్ చేసి 2 ఇయర్స్లోనే బెస్ట్ డాక్టర్గా పేరు తెచ్చుకుంది. కానీ ఏమైందో అక్కడ జాబ్ రిజైన్ చేసి ఇండియాకి వచ్చేసింది అని ఆయన చెప్తూ ఉంటే, ఇంకెందుకు సార్, నన్ను వేపు తినడానికే వచ్చుంటుంది అని మనసులో అనుకుంటూ స్నేహ వైపు కొరకొర చూస్తూ ఉంటాడు చరణ్. అబ్బా బాబాయ్, ఇప్పుడు నా చరిత్ర మొత్తం ఆయనకి ఎందుకు చెప్తున్నావు అని చరణ్ వైపు వరగా చూస్తూ, నా గురించి తనకంతా తెలుసులే అని అంటుంది నవ్వుతూ. ఏంటి నీ గురించి తెలుసా అని ఆశ్చర్యంగా అడుగుతాడు ఆయన. ఆయన మాటలు తడబడుతూ, తెలుసు కాదు తెలుస్తుందిలే, ఇకపై ఇక్కడే ఉంటాను కదా అని అంటూ కవర్ చేస్తుంది స్నేహ. ఓహ్ అదా అని ఆయన నవ్వుతూ చరణ్ వైపు చూడగానే చరణ్ కన్ఫ్యూజన్ సైట్లో చూస్తూ ఉంటాడు ఇద్దరిని. ఏంటి చరణ్ అలా చూస్తున్నావు అని అడుగుతారు ఆయన. ఏం లేదు సార్, తను మిమ్మల్ని బాబాయ్ అని పిలుస్తుంటేను అలా చూస్తున్నా అంటాడు. హహా అని పెద్దగా నవ్వుతూ, బాబాయ్ని పిలవక ఇంకేమని పిలుస్తారు చరణ్, తను మా అన్నయ్య కూతురు అని అంటారు. ఓకే అని చిన్నగా నవ్వుతాడు చరణ్ ఇంకేం మాట్లాడలేక. సరే ఇంగ్వాన్ అని చరణ్ భుజం చుట్టూ చేయవేసి, నాకు వర్క్ ఉంది, నేను వెళ్తున్నాను, కాస్తనని మన డాక్టర్స్ అందరికి ఇంట్రడ్యూస్ చేసి ఒకసారి హాస్పిటల్ అంతా చూపించు. హాస్పిటల్ తనదన్న పేరే కానీ ఎప్పుడు వచ్చి చూసిందే లేదు. తను ఎంబీబీఎస్ అయిపోగానే స్పెషలైజేషన్ కోసం అబ్రాడ్ వెళ్ళిపోయింది. అప్పుడు వెళ్ళి మళ్ళీ ఇప్పుడే రావడం, అందుకే తనకు ఇక్కడ ఏమీ తెలీదు. కాస్త ఒక 2 రోజులు నువ్వే దగ్గరుండి అన్నీ చూసుకో అని అంటారు ఆయన. ఆయన మాటని కాదనలేక చిన్నగా తలాడించి ఫేక్ స్మైల్ ఒకటి ఇస్తాడు చరణ్. ఓకే టేక్ కేర్ అని చరణ్ భుజం తట్టి వెళ్ళిపోతాడు ఆయన. ఆయన అటు వెళ్ళగానే చరణ్ వైపు తిరిగి, పదండి డాక్టర్ అంటుంది స్నేహ నవ్వుతూ. ఆ మాటకి స్నేహ వైపు చూస్తూ, ఎక్కడికి అంటాడు ఫేస్ అంతా చిరాగ్గా పెట్టుకుని. అదేంటి చరణ్ అలా అంటావు, ఇప్పుడే కదా బాబాయ్ చెప్పారు నన్ను దగ్గరను చూసుకోమని అంటుంది స్నేహ. ఏంటి చూసుకునేది, నిన్ను చూస్తుంటేనే ఒళ్ళంతా కంపరంగా ఉంది, వెళ్ళి ఇక్కడి నుంచి అంటూ తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు చరణ్. వెళ్తున్న చరణ్ చూస్తూ, నిన్ను వదిలిపెట్టి నేనెక్కడికి వెళ్తాను చరణ్, ఇప్పటికే నిన్ను ఇన్నాళ్ళు వదిలేసి చాలా పెద్ద తప్పు చేశాను, ఇకపై అలాంటి తప్పు చేయను, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిన్ను నా దగ్గరికి తెచ్చుకుంటానని నవ్వుతూ తన క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది స్నేహ. కాసేపటికి ఎలాగోలా సూర్యని విడిపించుకొని తన క్యాబిన్ నుంచి బయటకు వస్తుంది ధన్వి. అప్పటికే లంచ్ టైం అవడంతో ఆల్మోస్ట్ అందరూ కూడా క్యాంటీన్కి వెళ్ళిపోతారు. కానీ ఒక్కరు మాత్రం తను వేసిన ప్లాన్ అటర్ఫ్లాప్ అవడంతో ఫ్రస్ట్రేట్ అవుతూ తన చేతిలో ఉన్న పెన్తో బుక్ని మర్డర్ చేస్తూ ఉంటారు. ఆ వ్యక్తి చేస్తున్న పనిని చూసి నవ్వుకుంటూ అక్కడికి వచ్చి తన ముందే నుంచొని చిటికలు వేస్తుంది ధన్వి. ఆ శబ్దానికి తేరుకొని తన ముందు ఎవరో నుంచొని ఉన్నట్లుగా అనిపిస్తుండడంతో తలెత్తి పైకి చూస్తారు ఆ పర్సన్. తననే చూస్తూ ఉన్న ఆ పర్సన్ని చూసి ధన్వి నవ్వుతూ, ఏంటి ఇంత పక్కగా ప్లాన్ చేసినా కూడా ఇలా ఎలా జరిగిందని వీలవుతున్నావా అంటుంది ధన్వి అడగదాన్ని తడబడుతూ. ప్లానా, ఏం ప్లాన్, నాకేం తెలియదు అంటూ బుకాయిస్తాడు ఆ పర్సన్. అని టేబుల్ కానుకొని స్టైల్గా నుంచొని తననే చూస్తూ, మీకెంత తెలుసో నాకు కూడా తెలుసు కానీ అంటూ తన చేతిలో నా పెన్ను తీసుకొని పక్కనున్న క్యాప్ని దానికి పెట్టి వేల మధ్యలో తిప్పుతూ, ఏదో ఫస్ట్ టైం కాబట్టి చూసి చూడకుండా వదిలేస్తున్నా, కానీ మళ్ళీ ఇదే రిపీట్ అయితే మాత్రం నా ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది, ఎలా చెప్పనా అని తన చేతిలోని పెన్ను చూపిస్తూ, ఈ పెన్ ప్లేస్లో కత్తి ఉంటుంది, ఆ బుక్ ప్లేస్లో నువ్వు ఉంటావు, యాద్ రఖనా అని అంటూ ఆమె పెన్నుని ఆ టేబుల్పై పెట్టేసి పెన్ స్టాండ్లో పెట్టి, అనవసరంగా నన్ను కెలికి నీ ప్రాణాల మీదకి తెచ్చుకోకు, బయటకు ఇంత క్యూట్గా కనిపిస్తాను కానీ నా ఒరిజినాలిటీ వేరే ఉంది, కావాలంటే వెళ్ళి నా వాళ్ళని అడుగు చెప్తారు అంటూ తల విదిల్చి, అబ్బో ఇప్పటికే భారీ డైలాగ్ కొట్టేశాను కదా, ఇవాళకి ఇది చాలే, మిగతాది తర్వాత చూసుకుందాం, ఇంకా వెళ్ళి లంచ్ చేయి
అసలే ఈ ప్లాన్ వేయడానికి నీ ఒంట్లో ఉన్న ఎనర్జీ అంతా కూడా వాడేసే ఉంటావు కదా. అక్కడ నా కోసం నా ఫ్రెండ్స్ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా నేను కూడా వెళ్తా అని అంటూ, అసలే నువ్వు చేసిన ఏదో పని వల్ల నాకు డబుల్ వర్క్ అయ్యింది, ఫుల్గా ఆకలిసేస్తుంది, వెళ్ళి తినాలి అంటూ బాయ్ మేఘన మేడం అని యాటిట్యూడ్ లుక్స్ ఇస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ధన్వి. ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటా, ధన్విని సూర్య దగ్గర ఇరికించాలనుకున్నది ఎవరు? వెళ్తున్న ధన్వినే కోపంగా చూస్తూ, ఏదో ఒక్కసారి ఇలా జరిగిందని ఓగ దగ్గర రెచ్చిపోతున్నావు. అప్పుడే ఏమైంది? నేను ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా నిన్ను వదిలిపెట్టను. ఏదో ఒక రకంగాని పొగరంచి ఇక్కడి నుంచి నేను దూరంగా పంపించకపోతే చూడు అనుకుంటూ పళ్ళు నూరుతుంది మేఘన. మేఘన దగ్గర నుంచి డైరెక్ట్గా క్యాంటీన్కి వెళ్తుంది ధన్వి. అక్కడ ఒక టేబుల్ దగ్గర కూర్చొని తన ఫ్రెండ్స్ని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్తుండగా తన ఫోన్ రింగ్ అవుతుంది. ఈ టైంలో ఎవరబ్బా అనుకుంటూ ఫోన్ తీసుకుని స్క్రీన్ మీద కనపడుతున్న పేరును చూసి నవ్వుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి, ఏంటి అప్పుడే కాల్ చేశారంటుంది నవ్వుతూ. ఓయ్ అప్పుడే ఏంటి, లంచ్ టైం అయింది, నాకు బువ్వ పెట్టవా అంటాడు సూర్య అలకగా. మీరు చంటి పిల్లాడు పాపం, చంకనేసుకొని చందమామను చూపిస్తూ బువ్వ పెట్టడానికి అంటుంది ధన్వి వెటకారంగా. తన మాటలకి నవ్వుకుంటూ, మనకి బుడ్డోడో బుడ్డతో పుట్టేదాకా నేను నీకంత కోరికగా ఉంటే అలానే తినిపించు, నేను కాదన్నానా అంటాడు తనని ఉడికిస్తూ. నాకేమంత సరదా లేదు, కానీ ఈ పూటకి మీరు ఒక్కలే తినేయండి, నేను నా ఫ్రెండ్స్తో కలిసి క్యాంటీన్లో తినేస్తానంటుంది ధన్వి. అబ్బా ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదే, ఇంతలో ఏమైంది నీకు అంటాడు సూర్య ఏడుపు మొహం పెట్టుకొని. ఎలిఫెంట్ ఎగ్ అయింది, కానీ టైం వేస్ట్ చేయకుండా తినేయండి అంటుంది. తను చెప్పింది విని, ఓయ్ నాకు డౌట్ అడగనా అంటాడు సూర్య. వద్దంటే ఆగుతారా, కానివ్వండి అంటుంది నీరసంగా. ఎలిఫెంట్ ఎగ్ పెడుతుందా అని అడుగుతాడు సూర్య సిన్సియర్గా తన డౌట్ని వెలుగుచుతూ. షో నువ్వెక్కడ దొరికెవరా మగడా, అదేదో ప్రాస్ కోసం వాడా, టైం అవుతోంది లంచ్ చేయండి అంటే అది వదిలేసి ఈ సుత్తి డౌట్లు ఏంటి మీకు అంటుంది ధన్వి తల పట్టుకొని. ఊహూహూ నాకు ఒక్కడికే తినాలని లేదు, నువ్వు రా బంగారం ప్లీజ్ అని అంటాడు సూర్య బ్రతిమాలుతూ. వద్దు సూర్య గారు, నేను ఇప్పుడే కదా మీ క్యాబిన్ నుండి బయటకు వచ్చాను, మళ్ళీ వెంటనే అక్కడికి వస్తే చూసే వాళ్ళకి డౌట్ వస్తుంది, కాబట్టే ఈ రోజుకి మీరు ఒక్కళ్ళే తినేసేయండి ప్లీజ్ అని అంటుంది తను కూడా రిక్వెస్టింగ్గా. సర్లే ఏం చేస్తాం అంటూ, కానీ రేపటి నుంచి ఇలా వంకలు పెట్టి తప్పించుకున్నామంటే మాత్రం ఊరుకోను అని అంటాడు సూర్య సీరియస్గా. అబ్బో అవునా, ఏం చేస్తారేంటి అంటుంది ధన్వి వెటకారంగా. కథ కొనసాగుతుంది. ఇంత అన్యోన్యంగా ఉన్న సూర్య ధన్విలు అసలు ఎందుకు విడిపోయారు? చరణ్ దీపులను స్నేహ ఏమైనా చేస్తుందా? వాళ్ళిద్దరి మధ్య ఏమైనా ఎడబాటు కలిగిస్తుందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.